ప్రారంభమైంది. కానీ కార్డుల కంటే రాజకీయ రగడే ఎక్కువగా కనిపిస్తుంది. పేదలకు నాణ్యమైన బియ్యం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రేషన్ కార్డుల క్రెడిట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టేయాలని చూస్తుందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. మరో స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో అసలు క్రెడిట్ ఎవరిది? ఒకవైపు కాంగ్రెస్ వాదన, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు. గతంలో రేషన్ వ్యవస్థలో అవకతవకలు జరిగాయని, దొడ్డు బియ్యం పక్కదారి పట్టేందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యంతో పేదల ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఈ రేషన్ కార్డ్ కేవలం కాగితం మీద ఉన్న ఒక కార్డు కాదు. ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు. ఇది మీ ఆత్మ గౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడుకోకూడదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ, బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు, 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇయ్యాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో రూపాయకో, అగ్గోకో, సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈ రోజు మా అక్కల్ని అడుగుతున్నా, ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టిండ్రా? అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ వాదనను తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ అంటారు. సిగ్గుందా మాట్లాడడానికి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా? అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే రేషన్ కార్డుల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యంపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదు? సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఎందుకు అనేది బీజేపీ ప్రశ్న. 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిలో బియ్యం ఇస్తూ మొత్తం క్రెడిట్ ను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తుంది. మరి ఇది నిజంగానే ఫోటోలో రాజకీయమా, లేదా ప్రజలకు అందుతున్న పథకాలను ఎవరు అమలు చేస్తున్నారనేది ముఖ్యమా? రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్ని కార్డులు ఇస్తున్నారు? ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతోంది? ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, అధికార ప్రతిపక్ష నేత, అండ్ అలాగే రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి చర్చ నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ది, బీజేపీది అండ్ కాంగ్రెస్ పార్టీది ఒక్కొక్క వర్షన్, అన్ని క్లియర్ గా వర్షన్స్ విన్నాము. సో ఈ వర్షన్స్ అన్ని వింటుంటే కూడా అందరు కూడా క్రెడిట్ కోసం ఫైట్ చేస్తున్నారా, లేకపోతే జనం కోసం ఆలోచించే విధంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారా ఎవరైనా?
అంటే గత ప్రభుత్వం మేము రేషన్ కార్డులు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్తుంది, ఈ ప్రభుత్వం ఏమో మేమే కొత్తగా తీసుకొచ్చామని చెప్తుంది. మరోవైపు బీజేపీ ఏమో కేంద్రం హస్తం కూడా ఉంది కాబట్టి కేంద్ర నాయకులకు సంబంధించి ఫోటో లేదని చెప్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పొలిటికల్ డైమెన్షన్ లో వెళ్తుందా అనుకోవచ్చా దీన్ని? నమస్కారం అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, రామ్మూర్తి గారికి అందరికి నమస్కారం. మిత్రులకు, నిజానికి ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా రేషన్ డీలర్స్ కు ఇవ్వడం, రేషన్ ద్వారా మధ్యతరగతి అట్టడుగు వర్గాల వారికి ఇంతకు ముందు 12 రకాలుగా వస్తువులు ఇస్తుంటే దాన్ని కూడా ముందు చేసే బాధ్యతగా తీసుకుంటది. ఈ రోజు అట్టడుగు వర్గాల వారికి లబ్ధి చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 16 లక్షల కొత్త కార్డులు ఇచ్చి సుమారుగా ఇప్పుడు ఈ రోజు 85% అంటే సుమారుగా 3,42,00,000 చిలుకు వాళ్ళకు రేషన్ సప్లై అవుతున్నది ఈ 3 సంవత్సరాల నుంచి. ఇంకా కొత్త రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ. ఎవరైనా బయట వాళ్ళు అంటే కొత్తగా పుట్టిన వాళ్ళకు తర్వాత డిలీట్ చేసే వాళ్ళని చేసుకుంటా ఈ రోజు వరకు అంటే గతంలో కంటే సుమారుగా 1 కోటి ఈ మందిని చేర్చుకున్నారు అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే సుమారుగా ఎంత వచ్చినా కానీ 3,42,00,000 మంది ఈ రోజు సన్న బియ్యంతో సంతోషంగా, ఇంతకు ముందు సన్న బియ్యం అనేది అంటే పండుగకో లేకుంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏదో రకంగా వాళ్ళు వండుకొని తినే రకంగా ఉంటుండే. ఈ రోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరు కూడా 3,42,00,000 మంది సన్న బియ్యాన్ని తింటున్నారు, అంటే వాళ్ళు ఆహారంగా తీసుకుంటున్నారు. గతంలో ఉండే బియ్యంలో ఏమవుతుండే అంటే వాళ్ళు పశువుల దానకో, పోల్ట్రీ దానకో లేకుంటే బీర్ కంపెనీలకు తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. వాళ్ళు వచ్చిన ₹2 కిలో బియ్యమో ఫ్రీగా వచ్చినాయన ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళు తినే పరిస్థితి లేకుంటే దాంట్లో 5-10% అంటే చాలా తక్కువ మంది. ఈ రోజు 85% వరకు సుమారుగా 85% వరకు ఆహారంగా తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆహార భద్రత అనేది కాంగ్రెస్ పార్టీ కల్పించిన వరంగా అనుకోవచ్చు. అదే రకంగా ఇదొక కార్డు. దీంతో కాకుండా వీళ్ళకి ఆరోగ్యశ్రీకి ఇంకా వేరే సంబంధించిన ప్రతి దానికి కూడా ఈ కార్డు బాగుంటది. ఈ బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడండి, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు మంచి చేస్తేనే వాళ్ళ గురించి ప్రజలు ఆలోచన చేస్తారు. ఈ రోజు ఏదో ప్రచారం చేసుకున్నాము, ఇది చేసినాం అది చేసినాం కాదు. వాళ్ళు తిన్న ఇంటి వాసాలు మాత్రం లెక్క పెట్టారు, తిన్న ఇంటి వాళ్ళని గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఆహారంగా తీసుకున్న దాన్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తించుకుంటారు. 3,42,00,000 అంటే తెలంగాణ రాష్ట్రంలో 85% జనాభా ఈ రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఇంకో అంశానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం అండి, అది మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు 6 kgs లో కేంద్ర ప్రభుత్వం నుంచి 5 kgs వస్తుంటే మీరు 1 kg ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అండ్ భట్టి విక్రమార్క ఫోటో మనం చూస్తున్నాము. సో కేంద్రం నుంచి కూడా 5 kgs వచ్చింది కాబట్టి వాళ్ళ తాలూకా నేతల ఫోటోలు కూడా ఉండాలన్న వాదన కూడా దాంట్లో కూడా వాస్తవం ఉందన్నట్టుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు దీనికి సంబంధించి? రాజకీయ లబ్ధి కోసానికి కాంగ్రెస్ పార్టీ చేసే తప్పేం లేదు. వాళ్ళు ఇస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు, తప్పేం లేదు. ఇంతకు ముందు కోవిడ్ వ్యాక్సిన్ లో సంబంధించి మనం ఇచ్చిన డబ్బులతోనే ఆయన అంటే వ్యాక్సిన్ వేసుకుంటే సర్టిఫికెట్ అనేది ఎవరు మోడీ గారి ఫోటోతో పెట్టుకొని వచ్చారు. కనీసం అప్పుడైనా కానీ వాళ్ళకు ఉండాలి కదా. ఈ రోజు మాట్లాడేందుకు సరే, వాళ్ళకి లేదు కాబట్టి మీరు అధికారంలో వచ్చారు కదండి, ఇక్కడ మీకైనా ఉండాలి కదా. మీరే చెప్తున్నారు ఆ విషయం. ఎవరైతే కోవిడ్ కేసులు జరిగింది తప్పని మీరు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన చేయాలి అని అంటున్నాను నేను. తప్పని కాదు, మేము ఇస్తున్నాం, ప్రజలకు ఇస్తున్నాము, దాని గురించి ఎక్కువేం లేదు. వాళ్ళు ప్రచారం చేసే దాంట్లో తప్పేం లేదు. ఆ రోజులలో ఒక్కొక్క ప్రచారము నమస్తే తెలంగాణకు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి న్యూస్ వస్తుంటది. ఒక్కొక్కసారి వాళ్ళు ₹1,000 కోట్ల ఖర్చు పెట్టారు. కాదండి, ఇప్పుడు సంయుక్తంగా ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఇద్దరికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించి 2 ప్రభుత్వాలకు సంబంధించి ఫోటోలు ఉండాలి కానీ మొత్తం కాంగ్రెస్ నేతల ఫోటోలే మనం చూస్తున్నాం ఆ కార్డు మీద. మీరు ఒక్క మాట చెప్పండి, ఇది సంయుక్తంగా జరుగుతున్న కార్యక్రమమా కాదా? తప్పేం లేదండి. ఇప్పుడు నేషనల్ హైవేకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. నేషనల్ హైవే మీద వాళ్ళు మోడీ గారికి సంబంధించిన నేషనల్ వాళ్ళకి సంబంధించిన ఫోటోసే కనబడుతున్నాయి. రైల్వేకి సంబంధించిన దగ్గర చూసినా రైల్వేకి సంబంధించిన దాంట్లో వాళ్ళే కనబడతాయి. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య కార్డులు, కొన్ని ఆరోగ్య మిత్రకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళే ఉన్నాయి. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఇబ్బందిగా జరుగుతుంది. సుమారుగా 1 కోటి మంది అంటే 81 లక్షలకు పైన
మనము ముద్రా రుణాలు వేరే రాష్ట్రాలను అంటే వేరే రాష్ట్రాలతో లెక్క చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలకు మనకు 1 కోటి ఈ ముద్రా రుణాలలో తేడా వస్తుంది. అదే రకంగా రుణాలు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు సీతకన్ను చూస్తున్నారు. వాళ్ళు కొత్తగా చేసి వాళ్ళు ఇచ్చేసిన దాంట్లో పెట్టని ఆ ముద్రా ఇచ్చే దాంట్లో వాళ్ళ ఫోటో పెట్టుకొని ఇంకేది పెట్టుకున్నా దాంట్లో ఏం తప్పేం లేదు. ఒకటి మాత్రము ఎవరిచ్చినా ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కట్టిన దాన్నే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన దాని నుంచే వస్తున్నది. దాంట్లో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము చేసే కార్యక్రమాన్ని వాళ్ళు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి రామూర్తి గారు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడదామండి. రామూర్తి గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని స్వయాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అసెంబ్లీలో చెప్పిన దృశ్యాలు మనం చూసాము. సో ఏంటి ఇచ్చామని మేము కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటే మరోవైపు లేదు అది బీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ఇచ్చిందన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? చౌక ధరల దుకాణం సాక్షిగా ఈ కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ చౌకబార్ రాజకీయాలు బయటపడ్డాయి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి ఒక రేషన్ షాప్ దగ్గర పోయి ఎగిరెగిరి పడ్డదే ఎందుకు పెట్టలేదు బాడీ ఫోటో అట్లా పెట్టారు, మేము 4 కిలోలు 5 కిలోలు ఇస్తున్నాము, మీరు ఇచ్చేది 1 కిలో, దీనిలో మీరు ఇంత రాజకీయం చేస్తారా కథా కార్ఖానా అని అప్పుడు మాట్లాడింది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? గతంలో మన టీవీ సాక్షి అనే దాదాపు 2-3 నెలల కింద నేను మాట్లాడాను. బీజేపీ నాయకుడు లైవ్ లో ఒక బీజేపీ నాయకుడు వచ్చిండు, ఇప్పుడు ఆయన ఆ బీజేపీలో కూడా లేడు, మళ్ళీ ఏదో ఆ పవన్ కళ్యాణ్ పార్టీకి పోయిండు. ఆ నాయకుడిని అడిగితే నేను రేపే మాట్లాడతా మా అధిష్టానంతో కథా కార్ఖానా, ఇప్పుడు ఆయన అడ్రస్ లేడు, అదే విధంగా ఆయన పార్టీలో కూడా లేడు. ముఖ్యంగా ఏంటంటే గత 9 సంవత్సరాల్లో మేము ఎన్ని కార్డులు ఇచ్చినది ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం హరీష్ రావు గారు చెప్పింది, నేను కూడా చెప్తున్నా. గతం నుంచి నేను మొత్తుకునేది అది 6,47,479 కార్డులు ఇచ్చినాం, 20 లక్షల పైచీలకు ఏదైతే లబ్ధిదారులకు లాభం చేకూర్చినాం. అదే విధంగా మా అప్పుడు ఏంటంటే పక్కింటోనికి వచ్చిన కార్డు ఎదురింటోనికి కూడా తెలియదు, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇప్పుడు మేము కార్డులు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, మాకు 500 లేకపోతే 1000 రూపాయలు 20,000 అని ఇట్లా బ్రోకర్ పనులు మేము చేయలేదు. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నది అదే బ్రోకర్ ప్రభుత్వంలో బ్రోకరిజం నడుస్తున్నది. సచివాలయం సాక్షిగా కూడా అన్ని విధాలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సంబంధించిన మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు అవినీతి జరుగుతున్నది. అదే విధంగా ఆదాయ పరిమితి కూడా రేషన్ కార్డు విషయంలో పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆదాయ పరిమితి ఎందుకంటే గ్రామీణంలో 60,000 ఉండే దాన్ని 1,50,000 చేసినాం. అదే విధంగా పట్టణంలో 75,000 ఉండే దాన్ని 2,50,000 వరకు పెంచి ఎందుకంటే అందరికి కార్డులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా ఫ్రీజ్ ఉంటే ఆ ఫ్రీజ్ ఎందుకంటే ఆదాయాలు పెరుగుతున్నాయి, అదే విధంగా పేదరికం కూడా పెరుగుతుంది. కాబట్టి పెద్దగా దీనిలో విషయంలో ఏంటంటే ఆ రేషన్ కార్డు విషయంలో చాలా సున్నితమైన విషయాలు ఉంటాయి. ఒక రేషన్ షాప్ లో రేషన్ కార్డు అంటే ఓన్లీ రేషన్ కోసమే కాదు, అది వాస్తవంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా. విద్యార్థులు ఎక్కడికి పోయినా, ఏ హాస్టల్కి పోయినా, లేకపోతే ఏ కాలేజీలో చేరినా రేషన్ కార్డు ఉంటే కొంత వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ దీనికి ముడిపెట్టి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో మేము పెద్దగా ఎందుకంటే చాలా కులంకుశంగా పోయినాం. అదే విధంగా చాలా చర్చలు కూడా ముందు జరిగాయి. అదే విధంగా ఇంతకు ముందు ఒక్కొక్కరికి 4 కిలోలు ఉండే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కిలోలు చేసిన ప్రభుత్వం మాది. అదే విధంగా ఇంతకుముందు 20 కిలోలకు మాత్రమే పరిమితి ఉండేది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా 20 కిలోలు ఇచ్చేది. కానీ మేము వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంత 6 కిలోలు ఇవ్వడానికి తీసుకొచ్చిన ప్రభుత్వం మాది. అదే విధంగా వచ్చిన 6 నెలలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సన్న బియ్యం తీసుకొచ్చిన మేము. వాళ్ళు అంతకుముందు భోజనాలు పెడితే మీరు చూసారు హాస్టళ్లలో, వాళ్ళ హాస్టళ్లలో భోజనం పెడితే దొడ్డు బియ్యం, అదే విధంగా పురుగుబడి అన్నం బియ్యం, అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నీలచారు అది పప్పు ఎక్కడ వెతుకులాడుకోవాలంటే అయస్కాంతం పెట్టి వెతుకులాడే పరిస్థితి. మేము వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేవు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా మేము సన్న బియ్యం 6 నెలలు పెట్టినాం అన్నది గురుకులాలు కానీ స్కూల్స్ కానీ. కంటిన్యూ చేయండి. కానీ ఒక డౌట్, ఇప్పుడు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పారు, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజా అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాము, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సో ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అనేది ప్రజలకు అందాలనే ఉద్దేశం ఒకటే ఉండాలి, కానీ ఎవరు అందిస్తే ఏంటనేది పక్కన వదిలేస్తే అయిపోయేది కదండి. రాజకీయం చేసింది ఫస్ట్ నిర్మలా సీతారామన్ వచ్చింది. నిర్మలా సీతారామన్ చేశారని మీరు చేస్తే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుందండి? ఒక్క నిమిషం ఆగండి. నేను రాజకీయం మేము చేయట్లేదండి. ఇప్పుడు మేము క్లియర్ గా చెప్పేది ఏంటంటే అప్పుడు ప్రభుత్వం మాదున్నది కాబట్టి ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి రేషన్ షాప్లలో మేము కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చినాం కాబట్టి సో దాని పరంగా మేము ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఫోటో రాజకీయం అని తీసుకొచ్చింది ఫస్ట్ నిర్మలా సీతారామన్. ఈ రోజు ఎందుకు మాట్లాడతలేదు అంటే బీజేపీకి కాంగ్రెస్ కి ఏం దోస్తానని అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మా అప్పుడు అడిగిన నోర్లు, మా అప్పుడు లేచిన నోర్లు, మా అప్పుడు నేతలు మాట్లాడుతున్నారు కదండి, ఆల్రెడీ నిలదీస్తున్నారు.
ఆవిడొక్కరే ఈ వచ్చి మీరు నిలదీయాలని మాట్లాడదా? రూల్ ఏం లేదు కదండి. లేదండి. ఈ రోజు బీజేపీ స్మార్ట్ నాయకులు కార్డు మాట్లాడుతున్నారు. వచ్చేది రైట్, ఓకే. పల్లె దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రామచంద్ర ఒక్క గారు నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఒక్కటే నిమిషం ఆగండి. సన్న ఒక్కటే బియ్యం నిమిషం. ఒక్కటే ప్రశ్న. ఒక్కటే ఒక్క ప్రశ్న. నిమిషం అండి. అది ఒక్కటే సన్న ప్రశ్న. బియ్యం ఈ రోజు ఇస్తామని స్మార్ట్ హామీ కార్డు ఇచ్చారు గురించి కాబట్టి ఆగండి. ఈ ఒక్కటే నిమిషం హామీని ఆగండి. ఫుల్ ఒక్కటే ఫ్లెడ్జ్ గా ప్రశ్న. నెరవేరుస్తారా? నాదొక్కటే ప్రశ్న అండి. నాదొక్కటే ప్రశ్న అండి. నాదొక్కటే ప్రశ్న. సన్న బియ్యం ఖచ్చితంగా ఇస్తాము, దాంట్లో ఇబ్బంది పడాల్సిన నాదొక్కటే ప్రశ్న అండి. నాదొక్కటే ప్రశ్న. ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఓన్లీ స్మార్ట్ కార్డు కాదండి, సంచల మీద కూడా గతంలో ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఈ ప్రభుత్వం సంచల మీద ఫోటోలు వేసుకొని రేవంత్ రెడ్డి ఫోటోలు వేసుకొని తిరుగుతుందండి. ఒక్క నిమిషం. మరి ఆ విషయంలో రామూర్తి గుంజుకున్నారా? గారు మీరు గెలిచాల్సింది. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు. సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తది. 6 కిలోల సన్న బియ్యము అలాగే స్టార్ట్ చేసిందే మేమండి రేషన్ షాప్ లో. ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చాడు చెప్తున్నారు. అవసరం లేదు, ఖచ్చితంగా ఇస్తాము, భవిష్యత్తులో కూడా ఇస్తాము. ఓకే, దాంతో ఇస్తారు. పాటు మేము ఓకే, ఇస్తామని చెప్తున్నారు. రకాల వస్తువులను కూడా ఇంతకు ముందు గతంలో 9 రకాల పప్పు, ఉప్పు, నూనెలు, సబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటుండే. ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ ఓకే. చేయడానికి ప్లాన్. రామచంద్ర గౌడ్ గారు, రామూర్తి గారు ఒక క్వశ్చన్ అడుగుతారంట. ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటి? అడిగేది ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మొన్నటి దాకా రాజకీయం మళ్ళీ కూడా క్లియర్ గా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ కార్డ్ వచ్చిన తర్వాతనే వీళ్ళు చింపుకుంటున్నారు కదా. మరి స్మార్ట్ కార్డ్ రాకముందు రేవంత్ రెడ్డి ఫోటో బ్యాగ్ల మీద వేసి పంచుతుంటే ఏ బ్యాగ్ గుంజుకున్నారు, ఏ బ్యాగ్ గాలబెట్టిల్లు, ఏ బ్యాగ్ తీసుకొని మీరు వ్యతిరేకంగా పోరాటం చేసిల్లు? బీజేపీ మీద రాష్ట్రంలో ఎప్పుడైనా పోరాటం చేసిల్లా? ఎందుకండి ఈ మాటలు? అదే దోస్తాను ఈ మధ్యలో ఉన్న దోస్తాను రేషన్ షాప్ ఒక్క నిమిషం అండి. రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. చెప్పంటారు ఏం విషయం చెప్పండి, మీరు అడగండి, ప్రశ్న అడగండి. రామూర్తి గారు ఇందాక అడిగారు కదండి. ఇది ఈ రోజు కాదండి, ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు చేశాయి. అంతకు ముందు కూడా 29 రాష్ట్రాల్లో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం రాష్ట్రాలే ఉన్నాయి, 29 లేవు, సంబంధించిన కార్యక్రమాలు చేస్తాయి. ఇక్కడ మీరు మాట్లాడక ఎన్ని మాట్లాడినప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? 29 రాష్ట్రాలు అంటే తప్పని చెప్తున్నా, 28 రాష్ట్రాలే ఉన్నాయి. 2014 కిందనే ఉన్నాను. చేయాల్సిన పరిస్థితి ఏమొస్తుంది? మేము మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, ప్రతి రాష్ట్రాలు మరి రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఎక్కడున్నాయి? 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు రామూర్తి గారు కరెక్ట్ చేశారు కదా, వదిలేయండి. ఎక్కడైనా రాష్ట్రాలలో వేసినప్పుడు నువ్వు మాట్లాడాల్సి, నువ్వు మాట్లాడదు, నువ్వు మధ్యలో నువ్వు మాట్లాడాల్సింది లేదు. వాళ్ళు మాట్లాడితే టీవీ నువ్వు విను. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. లేదు, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా అదే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ చేయాల్సింది లేదు. వేరే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ కార్డ్స్ వాళ్ళకి సంబంధించినవి పెట్టుకుంటారు. గతంలో కూడా అదే రకంగా జరిగింది. ఈ రోజు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రమైన రాష్ట్రమైన ప్రజల ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారానే ఏ కార్యక్రమం తీసుకుంటారో ఆ పన్ను రూపంలో మనం రూపాయి తీసుకుంటే మనకు వచ్చేది రిటర్న్ అనేది ఇంకా తగ్గుతుంది. ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు ప్రజాస్వామ్యం బద్దంగా ఆలోచన చేసి నాయకులందరూ సేవకులుగా గుర్తించుకోవాలి. ఈ రోజు మాట్లాడుతారు పెద్ద, మరి ఆ రోజులలో మరి ఏం చేయలేంది? 12 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కార్డులు ఇస్తున్నాం. కార్డులకు లక్షల కోట్లు ఖర్చు అవటం లేదు. ఒక కార్డుకు మినిమం 30 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. దాని గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రామూర్తి గారు ఫైనల్ గా మీ టేక్ ఏంటండి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏం చేస్తున్నది, ఇక్కడ ఏం చేస్తున్నది, ఇక్కడ అడిగే క్వశ్చన్. ఎందుకంటే దేశంలో 29 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో, ఎందుకంటే అక్కడ మోడీ ఫోటో పెడుతున్నారు, దాంతో పాటు అక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు దోస్తాన్ని నడుస్తున్నది? కాంగ్రెస్ కు అదే విధంగా బీజేపీకి ఉన్న అంతర్మదనంగా ఉన్నా లేకపోతే అంతరంగికంగా ఉన్న దోస్తాన్ని ఏందని అడుగుతున్నా. ఈ విషయంలో నేను మొదటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు రాష్ట్రంలో 2023 తర్వాత ఏం జరిగింది, 2023 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతున్నది, ఎవరి దోస్తాన్ని నడుస్తుంది? ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నడవట్లేదు. మీద బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఫోటోస్ ఉంటే అప్పుడు దోస్తానా నడుస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఫోటోలే లేదు కదా, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆగండమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఇది ఉమ్మడి ఒక్క నిమిషం. ఓకే, పల్లె రామచంద్ర గౌడ్ గారు మీరు చెప్పండి. ఫోటోలు పెట్టుకున్నంత మాత్రం దోస్తం కాదండి అది. ఫోటోలు పెట్టుకోవడం రాజకీయం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి నడుస్తున్నది.
ఇప్పుడు Okay, మీరు right. ఒక అరే విషయం కేంద్రంలో చెప్పండి. మోడీ ఫోటో ఉండడం జాగలా, మోడీ ఫోటో ఉండడం జాగలా, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి కూడా ఆ ఫోటో ఉంటేనే రాజకీయం అంటే ఎట్లాంటి ఫోటో లేదు కాబట్టి రాజకీయం ఇది. ఇప్పుడు ఎవరికి ఛాయిస్ ఇస్తున్నారండి మీరు? ఎవరికి మాట్లాడమన్నప్పుడు వాళ్ళని మాట్లాడమని చెప్పండి. కనీసం నన్ను అడిగింది జ్ఞానం question. ఉంచుకునేటట్టు నన్ను అడిగారు question, నేను కాదు. ఎందుకు ఇట్లా మాట్లాడు? నన్ను అడిగారు question. పార్టీ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నానే, ఈ సూటిగా అడుగుతున్నా. రాష్ట్రంలో రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రామచంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్ని కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.